బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నారన్న ఆరోపణలపై హీరో విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. విజయ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారన్న ఆరోపణలను ఖండించిన టీం చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ఆయన ప్రచారం చేసినట్లు చెప్పింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ కు అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని స్పష్టం చేసింది. విజయ్ ఏదైనా యాడ్ కు ఒప్పుకునే ముందే ఆ సంస్థ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. చట్టపరమైన అనుమతులు కలిగిన A23 సంస్థకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారని ఆయన టీం ప్రకటించింది. రమ్మీ వంటి ఆటలు స్కిల్ బేస్డ్ గేమ్స్ అని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన A23 సంస్థతో అతని ఒప్పందం 2023లోనే ముగిసిన విషయాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం విజయ్ ఆ కంపెనీతో సంస్థతో ఎలాంటి సంబంధం లేదని, అనధికారికంగా పనిచేస్తున్న ఏ గేమింగ్ సంస్థకు విజయ్ ప్రచారకర్తగా వ్యవహరించలేదని ఆయన టీం స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు టాలీవుడ్ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు FIR బుక్ చేశారు.